ప్రకాశం జిల్లా ఒంగోలులో వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంగవైకల్యంతో బాధపడుతున్న 5 ఏళ్ల బాలుడు క్షుద్ర పూజల పేరుతో హింసకు గురై మృతి చెందినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. బాలుడికి పూజలు చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఓ మహిళ నమ్మబలకడంతో తండ్రి ఆమె మాటలు నమ్మినట్లు తెలుస్తోంది. అనంతరం బాలుడిని ప్రత్యేక పూజల పేరుతో రోజు చిత్రహింసలు గురిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. బాలుడు కేకలు బయటకు వినిపించకుండా పెద్ద శబ్దంతో భక్తి గీతాలు పెట్టేవారని ఆరోపిస్తున్నారు. చివరికి బాలుడు మృతి చెందగా విషయం బయటకు రాకుండా మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ బాలుడు తండ్రి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నా పేరు సుభాష్ని. మేము ఇక్కడ పక్కన హౌస్లోనే ఉంటాము. అయితే నిన్న సండే ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే ఒక పసిబిడ్డ ప్రాణం నిలువుని తీసేశారు. అది ఎలా జరిగింది ఏంటంటే దానికి కారణం అయితే మాత్రం తండ్రి మొదలు. ఆ తండ్రి అనే వాడు ఇక్కడ ఎక్కడి నుంచో ఒక లేడీని 2 పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కావాలి ఇల్లు అని చెప్పేసి మక్కాయి పిల్లలు మక్కాయి వస్తున్నారు, ఒక 2 నెలలు ఉంటారని చెప్పేసి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇల్లు తీసుకోవడం జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు మా నెంబర్లు ఎవరైతే ఇచ్చారో మాకైతే తెలీదు. అతనికి ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేడం ఇట్లా మీ ఇంటి పక్కన హౌస్ ఉంది, నేను చూశాను, నాకు ఆ హౌస్ రెంట్కి కావాలి అది ఇదంటే అబ్బాయి ఇవ్వడు మా తమ్ముడు అని చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు సుమను, ఈ ఇంటి గల్ల ఓనర్ పేరు సుమను. ఆ అబ్బాయి మేము ఇవ్వము అని చెప్పాడు. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నేను వీడియో కాల్ పెట్టాను. వీడియో కాల్ పెడితే అక్క పిన్ని నేను ఇవ్వను, హౌసు పడేయాలనుకుంటున్నాను, దాంట్లో ఇది లేదు, అంత కారుతుందని చెప్పేసి అబ్బాయి ఇవ్వనన్నాడు. అంతవరకు చాప్టర్ క్లోజ్ అయింది. మేమైతే ఇంకా సైడ్ అయిపోయాం. అతను ఇవ్వనన్నాడు, మాకు ఇంకా సంబంధం లేదయ్యా అని చెప్పాం. ఎలా తీసుకున్నారో ఎలా జరిగిందో తెలీదు. అతను ఇప్పుడు ఒక 1.5 నెలలు అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి. 1.5 నెలలు అయితే లోపల ఏం జరుగుతుందో మాకు ఇంత మటుకు తెలియదు. ఉదయాన్నే మాత్రం చక్కగా వినసొంపుగా పాటలు మాత్రం పెడతారు, దేవుడి పాటలు పెడతారు. ఈ బయట మాత్రం కొంచెం ఇక్కడ హంగామా చేస్తూ ఉన్నారు. వచ్చిన కొత్తల్లోనే ఫస్ట్ అందరూ మా లైన్ మొత్తం అందరము ఏంటమ్మా ఏం జరుగుతుంది, ఏంటి పసుపు కుంకాలు ఏంటి, ఈ ఎర్రనీళ్ళు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏంది వింతగా చేస్తున్నారు ఏంటని అడిగాము. క్వశ్చన్ చేయడం ఆవిడైతే వాళ్ళ బాబాయి వాళ్ళ తాతయ్య గారు కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. అతను మాత్రం పిల్లోడిని భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళిపోయి బూడ్చాడో తెలీదు, మాకేం జరిగిందో లేదు. మేమైతే హాస్పిటల్ కానీ అనుకున్నాము ఏం జరిగిందని. ఉదయం పూట మాత్రం దేవుడు ఉంటే నా పిల్లోడు ఉన్నాడని చెప్పేసి పుట్ట దగ్గరకు తీసుకెళ్ళి చాలామంది జనాలందరూ చూశారు, జనాలందరూ కూడారు. అయినా కూడా అబ్బాయి ఏ చలనం లేదు. అప్పటికే అబ్బాయి ఆల్రెడీ డెడ్. మళ్ళీ ఆ బాడీని తీసుకొని వచ్చి ఇంకా చూసి 3 తీసుకెళ్ళిపోయి ఏదో చేసి వచ్చారు ఆ పిల్లోని మాత్రం. నా పేరు అభిద అండి. ఇక్కడ మేము గోపాల్ నగర్ ఫస్ట్ లైన్లో ఉంటాము. అంటే మనం వచ్చి ఇక్కడ ఇంటికి అద్దెకి తీసుకొని ఉన్నారు. నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి కొంచెం పాటలు అవన్నీ హంగామాగా పెట్టుంటే నేను అడిగాను మా మమ్మీని ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అద్దెకి వచ్చి ఉన్నారు వాళ్ళు ఎవరో, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఒంట్లోకి అమ్మవారు వస్తుంది, ప్రశ్నలు చెప్తారు, అమ్మవారు వస్తుంది వాళ్ళ ఒంట్లోకి, జాతకాలు చెప్తారు అని చెప్పింది. ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు జాతకాలు అనేది నాకు తెలియక అడుగుతాను. ఉదయం లేచిన కాడి నుంచి చేతబడి చేసినట్టుగా రోడ్డు మీద ముగ్గులు వేయడము, పాటలు పెట్టడము, అమ్మవారి పాటలు పెట్టడము, ఆ పాటలు కాసేపు అయినా సౌండ్ తగ్గిస్తారా అది కూడా లేదు. 3 గంటల కాడి నుంచి మొదలు పెడితే రాత్రి 2 గంటల దాకా అది మోగుతానే ఉంటుంది. ఇంకా ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని చెప్పి ఎవరికి తెలుస్తుంది. ఒక ఆంటీ వచ్చి అడిగింది, రోడ్డు మీద అలా వేయమాకండి, కుంకుమలు అవన్నీ కుప్పలు వేస్తున్నారు, ఒక చిన్నపిల్లలు తిరిగేది కదా అని అడిగితే ఆ అబ్బాయి నోటికి వచ్చినట్టు తిట్టారు. లేడీస్ అని కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టారు. ఏంది 2వ రోజు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడంట. నిన్న వచ్చేటప్పటికి హంగామా జరిగింది. ఏం జరిగింది అనుకుంటే ఆ అబ్బాయి కుప్పకూలిపోయాడు, ఆ అబ్బాయికి అమ్మవారు దూరింది, 3 రోజుల్లో లెగుస్తాడు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లెగుస్తాడు అని చెప్పిందంట. పుట్ట దగ్గరికి తీసుకెళ్లారు, ఏదేదో చేశారు, అబ్బాయి లేగవపోవటం వల్ల ఇంకా ఆ పిల్ల భయపడిపోయి వాళ్ళ అమ్మాయిని పంపించేసింది. ఇంకొక అమ్మాయి చిన్న కూతురు ఉండింది, మరి ఆ చిన్న కూతురు ఏమైందో తెలీదు. ఇక్కడికి వచ్చి అడిగేటప్పటికి కొట్టుకుంటా తీసుకెళ్లేటప్పటికి పోలీసులు అటు నుంచి వచ్చి పోలీసులు తీసుకుని వెళ్ళలేదో తెలీదు. ఇప్పుడు ఇంత జరిగినా కూడా పోలీసులు ఒక్కడు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసింది కూడా లేదు. ఈ రోజుల్లో ఎవరు నమ్ముకుంటున్నారు పిల్లకాయలు?